ఆమేన్ చెప్పండి. క్రీస్తునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం లేదు కనుక రెఫరెన్స్లు చెప్పడం జరగదు. వాక్యం త్వరగా ముగించడం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మన అనుదిన జీవితంలో మనం చేసే పనులు ఏంటి, మనం ఏం చెయ్యాలి అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు పాఠం చెప్తారు. ఏం చెప్తారంటే, పొద్దున మనము లేవాలి, చక్కగా పళ్ళను బాగా తోమాలి, చక్కగా స్నానం చెయ్యాలి, ఉతికిన బట్టలు కట్టాలి, చక్కగా బడికి పోవాలి అని చెప్తారు. అలాగే మనం ప్రతిరోజు చేసే మన ఆత్మీయ జీవితంలో కూడా, మన దైనందిన జీవితంలో కూడా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. వాటిలో ఏది తప్పిపోయినా కూడా మనకేదో ఒక జబ్బు వచ్చింది. ఉదాహరణకి, ప్రతిరోజు మనం స్నానం చేయాలి, ప్రతిరోజు మనం బాత్రూమ్కి వెళ్ళాలి, ప్రతిరోజు మనం తినాలి. వీటిని మాత్రం మనం క్రమం తప్పకుండా చేస్తాం. ఒకవేళ అవి చేయలేదనుకోండి, ఏదో జబ్బు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంతేనా? ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రతిరోజు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి చేయలేదనుకోండి, ఆత్మీయ జీవితంలో మనం కూడా రోగిష్ఠులం అయిపోతాం, జబ్బు పేషెంట్లం అయిపోతాం. అవేంటి అంటే 2-3 విషయాలు వాక్యం చదవకుండా చెప్తాను. అవేంటి అంటే, ప్రతిరోజు చేయాల్సిన పనులు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, దానియేలు ప్రతి దినము అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచుండెను అనుంది. అంటే ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటి అంటే ప్రార్థన. రెండవది, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో దావీదు అంటాడు, నేను సాయంకాలము, మధ్యాహ్నము, ఉదయము ప్రార్థన చేస్తా ఉన్నాను అంటాడు. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే, ఆయన కూడా ప్రార్థన చేశారు. ఆయన లూకాసు సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో రాత్రంతా ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో వేకువజామునే లేచి ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన చేయడం అవసరం లేనటువంటి యేసు ప్రభు వారే ప్రార్థన చేస్తే ఇక మనం ఎంత ప్రార్థన చేయాలి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనా జీవితం ఎంత, ప్రతిరోజు మనం చేసే ప్రార్థనా జీవితం ఎంత అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, ఆయన యందు ఉన్నామని చెప్పుకునే ప్రతి ఒక్కడు ఏం చేయాలి అంటే, ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. అలా నడుచుకున్న దాన్ని బట్టి మనం ఏం గమనిస్తామంటే, మనం ఆయన యందు నిలిచి ఉన్నామని తెలుసుకుంటాం. అంటే యేసు ప్రభు వారు ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయనే ప్రార్థన చేస్తున్నప్పుడు, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రార్థన చేయడం అవసరం లేనటువంటి ఆయనే ప్రార్థన చేసినప్పుడు ఇక మనం ఎంత ప్రార్థన చేయాలి? ఒకసారి మన ప్రార్థనా జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రోజులో మనం ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక ప్రార్థన చేస్తే ఏమొచ్చిందయ్యా అంటే, చాలా విషయాలు మనందరికీ తెలుసు. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం అనే సంగతి మనందరికీ తెలుసు. నేను ఒక సంఘటన యూట్యూబ్లో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పడం ఒక సంఘటన విన్నాను. ఆయన అరకు ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళారు. ఆ పరిచర్యకి వెళ్తే అది అనాగరికమైనటువంటి ప్రాంతం, అంటే బట్టలు కూడా ఎలా కట్టుకోవాలో తెలియనటువంటి ప్రాంతం. ఆయన ఇలా అడిగారంట, మీలో ఎంతమంది ఎర్రబస్ చూశారంటే 3 చేయెత్తారంట. 300 మంది ప్రార్థనకు వస్తే 3 చేయెత్తారంట. అటువంటి ప్రాంతంలో అక్కడ పాస్టర్ గారిని అడిగాడంట, నువ్వు ఇక్కడ ఇంతమందిని 300 మందిని ఎలా రక్షించగలిగావు అని అడిగితే ఆయన చెప్పాడంట, నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను చంపడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ దేవుడు నన్ను కాపాడాడు. అయితే 2 యవనస్తులు మారుమనసు పొందారు. ఆ 2 యవనస్తులు మారుమనసు పొందితే వారిద్దరికీ మాట్లాడి వాళ్ళిద్దరికీ వివాహం చేద్దామని నేను వాళ్ళిద్దరిని ఒప్పించి వాళ్ళకి క్రైస్తవ వివాహం చేయడానికి నిర్ణయించుకున్నాను. అప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి ఇలా చెప్పాడు, వాళ్ళిద్దరూ పెళ్ళవగానే 2 చచ్చిపోతారని చెప్పాడంట. వాళ్ళిద్దరికి పెళ్ళయింది. పెళ్ళైన వెంటనే 2 చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఇక ఆ ఊర్లో అందరూ, ఆ విగ్రహారాధికులందరూ
ఓ కేకలేసి సంబరం తరుస్తూ ఉన్నాడు. ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ 2 శవాలు పట్టుకొని ఆ చిన్న పూరి పాక మందిరంలోనికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. సాయంకాలం వరకు ప్రార్థన చేసిన తర్వాత ఇద్దరిని తీసుకొని బయటకు వచ్చాడు. అప్పటిదాకా వీళ్ళందరూ ఇలా కేకలేస్తా ఉన్నారు. మన దేవత గొప్పది, మన దేవత చెప్పినట్టు వాళ్ళు చచ్చిపోయారని కేకలేస్తా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు వాళ్ళిద్దరిని తీసుకొచ్చారో వాళ్ళందరూ కేకలేస్తా ఉంటే ఆ ఊరు పెద్ద మనిషి ఇలా చెప్పాడు, ఆగండ్రా అన్నాడంట. వాళ్ళందరూ ఆగిపోయారు. ఏంట్రా అంటే, మన దేవత చంపేసింది కానీ వాళ్ళ దేవుడు బ్రతికించాడు, ఆయనే దేవుడు. ఒకే ఒక ప్రార్థన ద్వారా 300 మంది ఒక్కసారే మారు మనసు పొందారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన ప్రార్థనా జీవితం ఎంతో గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయాన్ని చెప్తాను. ప్రతిరోజు మనం చేయాల్సిన పనులు, మనకి కంటద వాక్యం ఏంటంటే, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే దివారాత్రులు చదవాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి అంటే దావీదు అంటాడు 119:97లో, నేను నిత్యము నీ వాక్యాన్ని చదువుతా ఉన్నాను అంటాడు. అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం చదివితే ఏంటయ్యా ప్రయోజనం అంటే, ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో 3వ వచనం ఉంది, అతడు చేయునదంతయు సఫలమగును అంటాడు. అంటే మనం ఏం చేసినా కూడా సఫలమైద్ది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేసే కార్యం సఫలమైద్ది. ఎప్పుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు. ఎంతమందికి దేవుని వాక్యం క్రమం తప్పకుండా చదివే అలవాటు ఉందో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని చెప్తాను. 145వ కీర్తన 1వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఆయన అనుదినము నిత్యము ఆయనను స్తుతించండి అని. ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే దేవునిని స్తుతించాలి. ఎంత సమయం మనం దేవునిని స్తుతిస్తాం? ఉదయం దేవానంద బాబు గారు చెప్పారు అనుకుంటా, మనం ఎంత సమయాన్ని టీవీకి లేకపోతే ఫోన్కి కేటాయిస్తా ఉన్నాం, దేవుని సన్నిధిలో గడపడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తా ఉన్నామని. 4వ విషయాన్ని చెప్తాను. 96వ కీర్తన 2వ వచనంలో, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి అని రాయబడింది. ప్రతిరోజు ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. రక్షణ సువార్త సేవకులు మాత్రమే కాదు, మనం చాలా సార్లు ఇలా సాక్ష్యాలు చెప్పడం వింటాం. నాతో పాటు పనికొచ్చిన అమ్మ యేసు ప్రభు గురించి చెప్పింది, నేను మారు మనసు పొందాను అని చెప్పడాన్ని వింటాం. దేవుని బిడ్డలారా, నేను ఒక పుస్తకంలో, ఒక కథల పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ కథ చదివాను. అదేంటి అంటే ఆ కథ నన్ను చాలా ఆకర్షించింది. అదేంటి అంటే, ఒక ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ గారు ప్రతిరోజు వైద్యం చేసుకుంటా ఉన్నారు. ఓ రోజు ఆ డాక్టర్ గారి దగ్గరికి ఒక కుక్క, గజ్జి కుక్క, ఒళ్ళంతా కురుపులు, కంపు కొడుతూ ఉన్న గజ్జి కుక్క వచ్చింది. ఈయన ఖాళీగా ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు అంటే దానికి మందు రాశాడు, గాయాలు కడిగి ఇంజక్షన్ చేశాడు. ఇక ఆ కుక్కకి చాలా విశ్వాసం. ఇక రోజు డాక్టర్ గారితో పాటు ఇంటికి వస్తూ ఉంది, ఆయన షాప్కి వెళ్తా ఉంది, ఇలా జరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ కుక్క డాక్టర్ గారి దగ్గర రావడం మానేసింది. ఈయన అనుకుంటా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళింది ఈ కుక్క? రోజు వచ్చే కుక్క ఏమైంది అనుకుంటా ఉన్నాడు. ఓ 4 రోజుల తర్వాత ఈ కుక్క ఏం చేసిందంటే 10 గజ్జి కుక్కలను తీసుకొచ్చింది. 10 గజ్జి కుక్కలను తీసుకొచ్చి డాక్టర్ గారి వైపు ఇలా తిరిగి ఇలా నుంచుంది. ఇలా నుంచొని చూస్తా ఉంది. ఆ కుక్కలన్నిటి చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే, నన్ను బాగు చేసిన వాడు ఇడిగో ఈయనే మిమ్మల్ని బాగు చేస్తాడు అని. ఆయన రక్షణ సువార్త ప్రకటించడం అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీరు ఏదో మైక్ తీసుకొని మాకులాగా మందిరంలో చెప్పాలనే కాదు. యేసు ప్రభు నీ జీవితంలో ఏం చేశాడో, నీ జీవితాన్ని ఎలా మార్చాడో, నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో అవి చెప్పడమే. ఈ 4 విషయాలు నేను మీతో చెప్పడం జరిగింది. ఒకటి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు దేవునిని స్తుతించాలి, ప్రతిరోజు రక్షణ సువార్త ప్రకటించాలి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో వీటిని చేయకపోతే మనం ఆత్మీయ జీవితంలో రోగిష్ఠులం అయిపోతాం, జబ్బు పడ్డవాళ్ళం అయిపోతాం. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే, నువ్వు బలమైన ప్రార్థనా పౌరురాలిగా ఉండాలంటే, నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబ జీవితం దీవించబడాలంటే, ఆత్మీయ జీవితంలో, మన దైనందిన జీవితంలో ప్రతిరోజు చేసే పనులు ఎలా చేస్తామో వీటిని కూడా చేయాలి. చాలా మంది అత్యంత నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి విషయాలు, ప్రార్థన చేయకపోవడం,
వాక్యం చదవకపోవడం ఈ రోజు క్రైస్తవ సమాజంలో మనం గమనిస్తా ఉన్నాం. ఏం చేసినా మనకు కలిసి రావట్లా, ఎక్కడికి వెళ్ళినా మనకి ఎదురే వస్తా ఉంది. ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయకపోవడం, మనం దేవుని వాక్యాన్ని చదవకపోవడం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ఊర్లో అందరూ చదువుకున్న వాళ్ళనే సంగతి నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బైబిల్ చదవండి. బైబిల్ చదవడం ద్వారా మీ జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దైవజనులకు ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో